శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. శ్రీ గణేశాయ నమః. శ్రీ జగన్మాతాయ నమః. మన ఛానల్కి స్వాగతం. తులారాశి వ్యక్తులకు జనవరి 10, 11, 12 తేదీల తర్వాత 2 మిరాకిల్స్ జరగబోతున్నాయి. అయితే ఇంతకు ఈ రాశి వారి జీవితంలో జరగబోయేటటువంటి అద్భుతం ఏంటి, ఏ విధమైనటువంటి మార్పులనేవి ఇప్పుడు మీకు సంభవించబోతున్నాయి, ముఖ్యంగా మీ జీవితం అనేది ఎలా మారుతుంది, అదృష్టం ఎలా కనబడుతుంది అనే పూర్తి అంశాలతో పాటుగా మీరు తెలుసుకోవాల్సిన దేవతారాధన ఏంటి, ఈ జీవితంలో అనుకూలమైన మార్పు ఏంటి అనేవి, ఎటువంటి పరిహారాలనేది మీరు చేసుకోవాలి అనే పూర్తి అంశాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి. అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే, ఈ రాశి వారికి జనవరి 10, 11, 12 తేదీల తర్వాత రాత్రి 10:30 నుండి కూడా మీకు గ్రహాల్లో జరుగుతున్నటువంటి మార్పుల ప్రభావం అనేది మొదలు కాబోతుంది. మొదట మీకు చెప్పాలంటే కెరియర్ పరంగా పని భారం అనేది తగ్గుబోతుంది. ఇప్పటి వరకు ఏదైతే కృషి చేసి మీరు ఫలితం కోసం ఎదురు చూస్తున్నారో ఆ పనుల బాధ్యతలను మీరు ప్రవర్తించి ఎంతగా అలసిపోయి ఉంటారో, ఇక ఇది మీకు శుభవార్త కిందకే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు ఈ కాలంలో పని భారం అనేది తగ్గిపోతుంది. మీరు చేస్తున్నటువంటి పనుల్లో గుర్తింపు అనేది పొందుకుంటారు. మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్లోకి మీరు నిలబడే అవకాశం అద్భుతంగా గోచరిస్తుంది. అదేవిధంగా ఉద్యోగ రీత్యా కొంత మార్పు అనేది చూస్తారు. ఈ రాశి వ్యక్తులకు కొత్తగా మీరు ఉద్యోగం అన్వేషిస్తే, కొత్తగా ఉద్యోగం కోసం ఎవరైనా అన్వేషిస్తున్నట్లయితే కనుక ఇప్పుడు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. మీరు చేస్తున్న ప్రయత్నాలలో విజయం అనేది పొందుకుంటారు. ఎందుకంటే మిమ్మల్ని ఇప్పుడు అదృష్టం అనేది వరించబోతుందనే చెప్పుకోవాలి. అలాగే మీరు ఏ చిన్న పని చేసినా కానీ, లేదా ఎంత పెద్ద పని చేస్తూ ఉన్నా కానీ అన్ని పనులలో వీరైతే విజయం సాధిస్తారు. అద్భుతంగా విజయాలను పొందుకుంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వ్యక్తులు మీరు ఉన్నటువంటి కార్యాలయంలో కమ్యూనికేషన్ పరంగా కొన్ని సమస్యలు ఎదురైనా కూడా వాటన్నిటిని మీరు చాకచక్యంగా అధిగమిస్తారు. మీరు ఉన్నటువంటి ఉద్యోగం పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాలి. నిరుద్యోగులకు ఇప్పటి వరకు అశుభ వార్తలు విని ఉంటారు. ఇప్పుడు ఈ కాలంలో అవన్నీ కూడా శుభాలుగా మారబోతున్నాయి. మీరు ఉద్యోగం పొందడంలో కొంచెం ఆలస్యమైనా సరే మంచి ఉద్యోగం అయితే ఖచ్చితంగా మీకు లభిస్తుంది. ఈ రాశి వ్యక్తులకు ముఖ్యంగా ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే కనుక చాలా అనుకూలంగా మారబోతుంది. అద్భుతమైనటువంటి స్థితిగతులు అనేవి పొందుకుంటారు. ఎందుకని అంటే గనక ఊహించినటువంటి మార్గాల నుంచి ధన ప్రవాహం అనేది రాబోతుంది. తద్వారా మీరు మీకు సంబంధించిన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యంగా ఈ రాశి జాతకులు కొత్త వాహనం కానీ, లేదా ఆస్తి కానీ, గృహపరమైనటువంటి పనులను కానీ మీరు చేసే అవకాశం కనిపిస్తుంది. కొత్తగా గృహం కొనుగోలు చేయాలనుకునే వాళ్లకు గృహం ఈ సమయంలో మీరు కొనుగోలు చేస్తారు. ఎప్పటి నుంచో పెండింగ్ పెడుతూ వచ్చిన పనులు ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడు ఆర్థిక పరంగా మీకు విముక్తి వలన అన్ని పనులు కూడా ముందుకు సాగుతాయి. మీకు కావలసినటువంటి వాటన్నిటినీ కొనుగోలు చేస్తారు. అంతటి చక్కటి అద్భుతమైన పరిస్థితులు అనేవి ఇప్పుడు మీ జీవితంలో మొదలు కాబోతున్నాయనే చెప్పుకోవాలి. ఇక స్థిరాస్తి లేదా షేర్స్లో ట్రేడింగ్లో పెట్టుబడులు పెట్టడం కానీ ఇది మంచి కాలంగా ఉండబోతుంది. ఇక ఈ రాశి జాతకులకు ఆరోగ్యం విషయంలో కూడా ఇప్పటి నుండి చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు ఏదైతే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో, ఆరోగ్య సమస్యలను కూడా ఎవరైతే బయటపడతారో అవన్నీ కూడా మీకు తగ్గిముఖం పడతాయి. ఈ రాశి జాతకులకు మీ ఆరోగ్యం ఇప్పటి నుండి కూడా బాగుంటుంది. ఇక అదేవిధంగా మీ యొక్క మానసిక ఇబ్బందుల నుండి కూడా ఈ సమయం నుండి బయటపడే సూచన అధికంగా కనిపిస్తుంది. మీకు మానసిక ప్రశాంతత అనేది లభించబోతుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ అవి త్వరగానే సమసిపోతాయి. ఎలాంటి పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే లేదు. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ సమయం నుండి వీళ్లకు చాలా మంచి కాలం నడుస్తుందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు మీరు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడపలేక కొంతమంది కొద్ది స్నేహితులతో మాత్రమే కొన్ని సంబంధ బాంధవ్యాలను పెంచుకుంటున్నారు. కానీ ఇక మీదట కుటుంబ సభ్యులతో కలిసి ఊహించినటువంటి ప్రయాణాలు కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. వ్యాపార పరంగా ఈ సమయం నుండి రాబడి అనేది అద్భుతంగా ఉంటుంది.
చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.